నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండు 2024-25 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం. ఏపీ ఉప ముఖ్యమంత్రితో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జరిగిన చర్చ. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్. బడ్జెట్ ప్రసంగం సమయంలో సభలో ఉండాలని నిర్ణయించుకున్న కేసీఆర్. ఏపీ శాసనసభలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు తేల్చిన ప్రభుత్వం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 538 పాయింట్ల పతనం. శ్రీలంక క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్గా సనత్ జయసూర్య. ఆటగాళ్ల నుంచి తాను క్రమశిక్షణ ఆశిస్తున్నానని స్పష్టీకరణ. రాష్ట్ర బడ్జెట్ కు తెలంగాణ మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బడ్జెట్ పద్దును గవర్నర్ కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అందించనున్నారు. బడ్జెట్ పద్దును స్పీకర్, మండలి చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్ర బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 2019-24 మధ్య 1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు 1,000 కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్లు CFMS లోకి అప్లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. 48,000 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని తెలిపింది. నీటిపారుదల శాఖ పోలవరం బిల్లుల భారీగా పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19,324 కోట్ల మేర బకాయిలను గుర్తించారు. ఆర్థిక శాఖ నుంచి 19,549 కోట్ల బిల్లుల పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపల్ శాఖలో 7,700 కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం, రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వరగా జరిగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైహాజరయ్యారు. ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మంగళవారంలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి కూరగాయలతో కూడిన బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియజేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో శ్రీ పవన్ కళ్యాణ్
ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఏ ఒక్క పాలసీ సరిగా లేదన్నారు. ఓ కథలా బడ్జెట్ ప్రసంగం ఉందంటూ విమర్శించారు. బడ్జెట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్ అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. పద్దులో దళిత బంధు ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసినట్లు బడ్జెట్ ఉందని విమర్శించారు. మత్స్యకారులకు భరోసా లేదని, రైతు బంధు ఎప్పుడు వేస్తారని ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైందన్నారు. ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం, అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడెస్తారని మా ఎమ్మెల్యేలు అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు, జిహెచ్ఎంసీలో మౌలిక వస్తుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏలో మౌలిక వస్తుల కల్పనకు 500 కోట్లు, వ్యవసాయానికి 72,659 కోట్లు, ఉద్యానవనం 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు కేటాయించారు. ఇక 500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ప్రతిపాదించారు. డిసెంబర్ నుండి నేటి వరకు 34,579 కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా
రుణ బీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాటున ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది. తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది. పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణలో బడే భాయ్ బీజేపీకి, చోటే భాయ్ కాంగ్రెస్ కి 8 ఎంపీ స్థానాలు గెలిచిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట గజ్వేల్లో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మా శ్రీనివాసు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 50,000 కోట్ల రూపాయలను పోలవరానికి కేటాయిస్తే తెలంగాణకు జలాశయాలకు నిధులు విడుదల చేయకపోవడంపై ఎంపీలు నోరు మెదపకపోవడంపై బాధాకరమని అన్నారు. చోటే భాయ్ రేవంత్ రెడ్డి గారికి 8 సీట్లు కాంగ్రెస్. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతా ఉంటే, పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే 8 మంది ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. 8 మంది ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మాట్లాడరు. వాళ్ళ పార్టీలకు దాసోహం అయిపోయినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బడే భాయ్ చోటే భాయ్ దోనో మిల్కే తెలంగాణ రాష్ట్రం దివాలా తీయించారు. ఇలా 8 నెలల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు తెలంగాణ ఆదాయం నెలకి 14,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 12,000 కోట్లకు వచ్చింది. 2,000 కోట్ల దివాలా తీయించినటువంటి గణనాయకుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు. ఇవాళ బీహార్కు బడ్జెట్లో పేరు వస్తుంది, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో పేరు వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రాదు అంటే బడే భాయ్ చోటే భాయ్కి సరెండర్ అయ్యారు. బడే భాయ్కి చోటే భాయ్ సరెండర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓటు నోటు విషయంలో సరెండర్ అయ్యింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే ప్రశ్నే లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏమి రాదు కూడా. ఇలా ప్రతి రైతు కూడా దివాలా అయిపోయాడు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు జూన్లో ఇచ్చింది. జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేకే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. గురువారం స్థానిక పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించి అటు పార్టీకి ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి తిరిగి సొంత గూటికి రావడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. డాక్టర్ విశ్వేశ్వరరెడ్డికి సాదర స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ హవా ఖాయమని షర్మిలారెడ్డి ఈసారి సీఎం కాగలరని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో షర్మిలా గారి యొక్క నాయకత్వం రత్నభవన్ విజయవాడలో మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి యొక్క సమక్షంలో మన మార్టిన్ గారు అలాగే మిగతా నాయకుల యొక్క సమక్షంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మధ్యలో కాంగ్రెస్ పార్టీలో నేను టౌన్ సెక్రటరీ నుంచి రాష్ట్ర సెక్రటరీ వరకు అనేక హోదాల్లో పదవులు నిర్వహించడం జరిగింది. అలాగే సేవాదళ తరపున కూడా చాలా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది.
రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేక మందికి ఇళ్ల పట్టాలు, అలాగే లోన్స్, కుట్టు శిక్షణ కేంద్రాలు, ఇలాగ అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. అతనికి మనం కూడా చేదోడుగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనతో పాటు జగన్ గారితో పాటు పిసిసి సెక్రటరీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి అదే రకంగా ఉంటాడనే ఫీలింగ్ తోటి ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కానీ ఆ హెల్పింగ్ నేచర్ కానీ అవన్నీ ఏమి లేవు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. బడ్జెట్ లో రైల్వేకు 2.62 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో 1.08 లక్షల కోట్లు రైల్వే భద్రత కోసం వినియోగిస్తామని చెప్పారు. డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,500 అదనపు జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10,000 సాధారణ కోచ్లను తయారు చేపట్టామని చెప్పారు. బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. चालू वित्तीय वर्ष में 2,500 एक्स्ट्रा जनरल कोच मैन्युफैक्चर करने का और उसके बाद में और फैसला लिया गया कि 10,000 एक्स्ट्रा जनरल कोच मैन्युफैक्चर करने का सैंक्शन किया गया. तो ये दोनों चीजें आज इस बजट में कवर हो गई. ఏలూరు జిల్లా ఏలూరు పట్టణ డీఎస్పీ శ్రీనివాసులు పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీ జరుగుతుండటంతో ఈ తనిఖీలు చేపట్టామని డీఎస్పీ శ్రీనివాసులు మీడియా ద్వారా తెలిపారు. మనకు గత కొద్ది రోజులుగా మనకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కొద్దిగా దొంగతనాలు జరుగుతున్నాయి అనే కొన్ని వార్తలు రావడం జరిగింది. దాని మేరకు మా ఎస్పీ గారు స్పందించేసి విజిట్ చేసేసి దీనిలోనే కొద్దిగా విజిట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి కనుక్కోమని చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. ఆర్ఎం గారితో పాటు మా 2 టౌన్ శ్రీ ప్రభాకర్, మా ఎస్ఐస్తో పాటు. ఇక్కడ మామూలు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. దగ్గర 59 మంది వరకు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దొంగతనాలు జరుపుకోకుండా అని. అలాగే సీసీ కెమెరాలు కూడా కొన్ని పనిచేయటం లేదు. ఇప్పుడు ఆసుపత్రి వర్గాల వరకు, అధికార వర్గాల వరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని పనిచేయటం లేదు, అవి కూడా రిపేర్ చేస్తున్నారు. మిగతావి పనిచేస్తున్నాయి. అయినప్పటికీ చాలా కెమెరాలు మనకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దగ్గర 2,500 నుంచి 3,000 వరకు ప్రతిరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ను సందర్శిస్తుంటారు. అది సిబ్బంది కావచ్చు, ఇక్కడ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన అటెండర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా మంది వస్తుంటారు. కాబట్టి ఈ విధంగా చాలా బిజీగా ఉంటుంది ఈ హాస్పిటల్. అయినప్పటికీ ఇక ముందు ఇంతకుముందు బాగానే చేస్తున్నారు ఉద్యోగాలు. ఇప్పుడు దొంగతనాలు కూడా సంబంధించేసి ఈ సంవత్సరం ఇంతవరకు 4 మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. అయితే అందులో 3 మోటార్ సైకిల్ ఆల్రెడీ మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. ఇంకొక మోటార్ సైకిల్ కూడా దాన్ని మనం పే చేయాల్సి ఉంది, అది కూడా చేస్తాం. రాజకీయ దురంధరుడు స్నేహశీలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉడతల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని, వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానాలు పొంది వారికి సేవ చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉడతల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజూరాబాద్ పట్టణంలో ఉడతల ప్రణవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు, మానకొండూరు మాజీ శాసనసభ్యుడు అరపల్లి మోహన్ తో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతున్నాయో నాకు శక్తివంతన కృషి చేస్తూ మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరి సపోర్ట్తో
ఇట్లనే ముందుకు పోవాలి మీ అందరూ. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దివ్యాంగుల నెట్వర్క్ జిల్లా కన్వీనర్ ఇనుముల సతీష్ డిమాండ్ చేశారు. మంతనిలోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లక్షలాది మంది దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వారు మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా సోషల్ మీడియా వేదికగా ఆయన ట్విట్టర్ ద్వారా మాట్లాడటం బాధాకరమన్నారు. ఐపీఎస్ ఐఏఎస్ లో దివ్యాంగులకు సైతం రిజర్వేషన్ కల్పించాలని సూచించాల్సింది పోయి ఐఏఎస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకని మాట్లాడటం మమ్మల్ని ఎంతగానో బాధించిందన్నారు. లక్షలాది మంది దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాల్సినటువంటి అధికారులు ఏదైతే వారిలో ఒక మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా వ్యాఖ్యలు ట్విట్టర్ ద్వారా చేసినటువంటి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు కూడా మంచి రోజుగా దివ్యాంగుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ అధికారులై ఉండి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అహంతో మాట్లాడిందా లేదా తనకే పూర్తి స్థాయి అధికారులను మాట్లాడిందా తెలియదు. కానీ భారత రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు, లోకసభలో మా యొక్క దివ్యాంగుల సంక్షేమం కోసం ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే వికలాంగులకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించినటువంటి ఐఏఎఫ్ఎస్లు కానీ ఐపీఎస్లలో ఎందుకు లేవని ప్రశ్నించాల్సిన ఒక ఐఏఎస్ అధికారి ఐఏఎస్లలో ఉండడం అని చెప్పేసి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎంతోమంది లక్షలాదిగా మందిగా ఉన్నటువంటి మా వికలాంగుల్లో ఒక నైరాశ్యం నింపింది ఆ వ్యాఖ్యలు. కాబట్టి దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మా తెలంగాణకు సంబంధించినటువంటి వికలాంగుల సమాజానికి కూడా ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి గత వారం రోజులుగా మామూలు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆమెలో స్పందన లేదు, ప్రభుత్వంలో కూడా స్పందన అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఆమె మీద వెంటనే వికలాంగుల చట్టం సెక్షన్ 92 ప్రకారం కేసు నమోదు చేయడమే కాకుండా ఏదైతే భారత శిక్షా స్మృతి దాని ప్రకారంగా మన కొత్తగా చట్టాల ప్రకారం కూడా ఆమె మీద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఆ యొక్క ఏదైతే ప్రవర్తన నియమావళి, ఉద్యోగుల ప్రవర్తన నియమావళి కింద ఆమె మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎవరైనా దివ్యాంగులను కించపరిచినా ఏది చేసినా మా తెలంగాణ ఉన్న అదేవిధంగా మా మట్టిని కానీ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం ఎవరు కూడా ఊరుకోరని, కాబట్టి దివ్యాంగుల మీద కామెంట్ చేసినప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచిస్తూ స్మితా సబర్వాల్ గారు వెంటనే బహిరంగంగా మరొకసారి దివ్యాంగుల సమాజం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరిస్తూ ఆమె క్షమాపణ చెప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం చేశారని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ సాగు విస్తీర్ణంలో మొదటిది మన దేశమని అన్నారు. దేశస్థుల జాతీయ ఉత్పత్తిలో 15% వ్యవసాయ రంగానిదే అయినప్పటికీ ఆ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో లాగా పట్టించుకోలేదని 48 లక్షల కోట్ల బడ్జెట్ లో 1.52 లక్షల కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుందని విమర్శించారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధరల ప్రస్తావన లేదని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తూ అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు నిర్వహించి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. వర్గాలకు లాభం చేకూర్చేటటువంటి బడ్జెట్గా ఉండేది ఇప్పుడు కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కాదు, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా బీజేపీకి సపోర్ట్ చేసే పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్టుగా కనపడతా ఉంది. అశ్రద్ధ పక్షపాతంతో కూడుకున్న బడ్జెట్ పేదవాళ్ళకి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఆహార భద్రతకి భంగం వాటిల్లుతోంది, ఉపాధి హామీకి నష్టం వాటిల్లుతోంది, రైతాంగానికి సబ్సిడీలు కట్ అవుతున్నాయి. అందుకోసం ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం. నిన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైంది, రైతు వ్యతిరేకమైంది, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు కేంద్రంలో 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆహార భద్రత తగ్గించడం అంటే సుమారు 80 కోట్ల మంది ప్రజలకి ఆహార భద్రత కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఆహార భద్రతకి డబ్బు కేటాయించకుండా సబ్సిడీలు తగ్గించడం వల్ల రేపు రేషన్ షాపులు దివాలా తీసి అనేక మంది ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు కానీ, రక్తహీనతతో బాధపడుతున్న అనేక మంది కూలీలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని వారి ఆరోగ్యాలు బాగుండాలన్నా, వారి జీవనం బాగుండాలన్నా ఏదైతే తగ్గించిన బడ్జెట్ ఉందో దాన్ని వెంటనే పెంచాలని చెప్పేసి ఆహార భద్రతకు బడ్జెట్ పెంచాలి, ఉపాధికి బడ్జెట్ పెంచాలి, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
వెంటనే సవరించి అన్యాయం. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ 2024 తర్వాత నిఫ్టీ నెలవారీ గడువు నేడు ముగుస్తుంది. దీంతో ఈ రోజు ట్రేడింగ్ భారీ పతనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.35 గంటల నాటికి సెన్సెక్స్ 552 పాయింట్లు కోల్పోయి 79,600 స్థాయిలో ఉండగా నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి 24,263 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 538 పాయింట్లు తగ్గి 50,786 స్థాయికి చేరుకోగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 290 పాయింట్లు పతనమై 56,578 పరిధిలో కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్ నుంచి వెలువడుతున్న ప్రతికూల సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ కూడా నేడు ప్రతికూల ధోరణిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, దివిస్ ల్యాబ్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, బ్రిటానియా సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. FY25 మొదటి త్రైమాసికంలో తన ఆదాయాలను నివేదించిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర గురువారం ప్రారంభ ట్రేడ్లో 5% పైగా పడిపోయింది. బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్లు 5.76% క్షీణించి ఒక్కొక్కటి 1,168.25కి చేరుకున్నాయి. ఇప్పటి తరం క్రికెటర్లలో అనేక మంది ఫ్యాషన్ ఐకాన్లుగా నిలుస్తారు. చిత్ర విచిత్రమైన హెయిర్ స్టైల్స్, టాటూలు, చెవులకు రింగులు, ముక్కు పుడకలు ధరిస్తూ పలువురు క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అయితే శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్, బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య ఆలోచనలు మరోలా ఉన్నాయి. క్రికెట్ అనేది జెంటిల్మెన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని సాధారణ హెయిర్ స్టైల్ ను అనుసరించాలని సూచించాడు. క్రికెటర్లు నీట్గా ఉండడం అవసరమని, అభిమానులు తమను గమనిస్తుంటారన్న విషయాన్ని క్రికెటర్లు గుర్తించాలని జయసూర్య పేర్కొన్నారు. తాను ప్రస్తుతం శ్రీలంక జట్టుకు తాత్కాలిక కోచ్గా మాత్రమే ఉన్నానని, ఆటగాళ్లు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. టీమిండియాతో శ్రీలంక T20 సిరీస్, వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో జయసూర్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జయసూర్య వ్యాఖ్యలను శ్రీలంక ఆటగాళ్లు ఎంతవరకు పాటిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 2024-25 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం. ఏపీ ఉప ముఖ్యమంత్రితో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జరిగిన చర్చ. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్. బడ్జెట్ ప్రసంగం సమయంలో సభలో ఉండాలని నిర్ణయించుకున్న కేసీఆర్. ఏపీ శాసనసభలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు తేల్చిన ప్రభుత్వం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 538 పాయింట్ల పతనం. శ్రీలంక క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్గా సనత్ జయసూర్య. ఆటగాళ్ల నుంచి తాను క్రమశిక్షణ ఆశిస్తున్నానని స్పష్టీకరణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.